హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఫ్రెండ్ కూతురితో పార్ట్ 1. ఆమె పేరు దివ్య. ఫ్రెండ్ పెళ్లి ఉండి అమెరికా నుండి హైదరాబాద్ వస్తుంది. దివ్య నాన్న ప్రస్తుతం ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ ఆయనకి సెలవులు దొరక్క దివ్యను పంపారు. అక్కడి నుండి ముంబైకి వచ్చి ముంబై నుండి హైదరాబాద్ వస్తుంది. ఆల్రెడీ అరగంట ముందే ఫ్లైట్ వచ్చినట్టు అనౌన్స్ చేశారు. లగేజ్ తీసుకొని రావడానికి టైం పడుతున్నట్టుంది. దివ్యను ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న తొందరలో అలా విసుక్కుంటూనే ఎగ్జిట్ డోర్ వైపు చూశాడు. అక్కడ ఎవరో అమ్మాయి గాడుతో మాట్లాడుతుంది. అటువైపు తిరిగి ఉండడంతో ఆమె వెనుక భాగం మాత్రమే కనిపిస్తుంది అతనికి. చీర కట్టిన తీరో ఆ షేపే అలా ఉందో తెలియదు కానీ ఇసుక తిన్నెల మాదిరి పరమ సెక్సీగా ఉన్నాయి ఆమె అందాలు. ఇది ఎవరిని చేసుకుంటుందో కానీ వాడికి రాత్రిపగలు రెస్ట్ ఉండదు అనుకుంటూ ఉండగా ఆమె వెనక్కి తిరిగింది. ఆమెని చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు ప్రకాష్. ఆమె ఎవరో కాదు, దివ్య. ఇక్కడ ఉన్నప్పుడు చాలా బక్కగా ఉండేది. అక్కడికి వెళ్ళాక ఒళ్ళు వచ్చేసినట్టుంది. మంచి పర్సనాలిటీతో చూడముచ్చటగా ఉంది. అప్పుడప్పుడు పిక్స్లో చూసినా ఇంత తేడా తెలియలేదు. పైగా వెనుక నుండి పిక్స్ తీసి ఎవరు పంపుతారు? అందుకే ఈ పొరపాటు జరిగింది అనుకున్నాడు అతను. దివ్య గురించి అలా అనుకున్నందుకు కాస్త గిల్టీగా కూడా అనిపించింది అతనికి. అంతలో ఆమె అతన్ని చూసింది. చూడగానే ట్రాలీ అక్కడే వదిలేసి అంకుల్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగిలించుకుంది. కాస్త గట్టిగా కౌగిలించుకున్నదేమో. ఆమె ఎదలు మెత్తటి కుసన్లా అతని ఛాతి మీద ఒత్తుకున్నాయి. అంతకుముందు ఆమె పిరుదులు చూసి రొట్టెలు వేసినందుకే గిల్టీగా ఫీల్ అవుతున్న ప్రకాష్ ఆమె ఎదల మెత్తదనం తనలో కలిగించిన అలజడి మరింత గిల్టీగా ఫీల్ అవుతూ ఆమె కౌగిలి నుండి అయిష్టంగా నెవిడిపోయి, ఏరా బాగున్నావా అన్నాడు బలవంతంగా నవ్వుతూ. ఆమె 2 అడుగులు వెనక్కి వేసి చేతులు దూరంగా చాచి, నువ్వే చెప్పు అంకుల్, ఎలా ఉన్నాను అంది నవ్వుతూ. అబ్బాయి పనేం చెప్పడం లేదనుకుంటా, బక్కపిల్ల కాస్త ఒళ్ళు చేసింది అన్నాడు ప్రకాష్ కొంటెగా. అంకుల్ అని గారంగార్చి, ఉండంకుల్ లగేజ్ తెస్తాను అంటూ వెనక్కి తిరిగి ట్రాలీ వైపుకు నడిచింది దివ్య. ఆమె అలా నడుస్తూ ఉంటే లయబద్ధంగా కదులుతూ కవ్విస్తూ ఊగుతున్న దివ్య పిడుదలను చూసి ఒక నిట్టూర్పు విడిచి వెంటనే కళ్ళు తిప్పేసుకొని, తప్పు, నా మనసులోని ఆలోచన తప్పు అని తనలో తానే అనుకున్నాడు. ఆ తర్వాత 10 నిమిషాలకి కారులో ఉన్నారు వాళ్ళు. వెనుక సీట్లో ప్రకాష్ పక్కన కూర్చున్న దివ్య కిటికీలో నుండి ఊరును చూస్తూ, 2 ఏళ్లలోని కొత్త బిల్డింగులు చాలా వచ్చాయి అంకులు అంది. అతను చిన్నగా నవ్వి, ఈ ఊరి సంగతి అలా ఉంచి నీ అమెరికా కబుర్లు చెప్పరా అన్నాడు. ఆమె ఉత్సాహంగా అతని వైపుకు తిరిగిపోయి చెప్పడం మొదలెట్టింది. అతను వింటూనే ఉన్నాడు కానీ అతని చూపులు మాత్రం అతనికే తెలియకుండా ఆమెలో వచ్చిన మార్పులన్నీ తడిమేస్తున్నాయి. కాస్త ఒళ్ళు చేయడంతో అనుకుంటా మరింత తెల్లగా కనిపిస్తుంది. బుగ్గలు రావడంతో మోమంతా నిగారింపుతో మెరిసిపోతుంది. నల్ల ద్రాక్ష లాంటి కళ్ళు, చెర్రి పళ్ళ లాంటి పెదాలు, ఏపిల్ పళ్ళల బుగ్గలు, మొత్తానికి చూస్తూనే నోరూరిపోయేలా ఒక ఫ్రూట్లా ఉంది తను. అలా అనుకుంటూనే తన ఆలోచనలకి తనే ఆశ్చర్యపోయాడు ప్రకాష్. తను తన ఫ్రెండ్ కూతురు అందాలను చూస్తున్నాడా? డామిట్, ఏమైంది నాకు అనుకుంటూ చూపు తిప్పుకుంటూ ఉండగా డ్రైవర్ సడన్గా కారును పక్కకి తిప్పాడు. ఆపుకోలేక దివ్య అతనిపై పడింది. అలా పడడంలో సరిగ్గా మెదలు 2 అతని ముఖానికి వత్తుకున్నాయి. అలా పడే ఆదంలో బయట పక్కకి తప్పుకుందేమో. 2 ఎదల మధ్య లోయ లాంటి ప్రదేశం అతని పెదాలకు తాకింది. ఆ తాకిడికి అతని నరాలన్నీ ఒక్కసారిగా జీవమాన్నాయి. ఆమె అలా పడగానే ప్రయత్నంగా అతని చేతులు ఆమె నడుము మడతలను గట్టిగా పట్టేశాయి. ఇదంతా కేవలం 2 సెకండ్లో జరిగిపోయింది. అందుకే మౌనంగా ఉండిపోయాడు. దివ్య మాత్రం హుషారుగా ఏదేదో చెప్తున్నా అవి అతని చెవులకు ఎక్కడం మానేశాయి. ఆమె ఎదల స్పర్శ, అతని పెదాలని నడుము మడతల మెత్తదనం అతని చేతుల్ని వదిలిపోవడం లేదు. 25 ఏళ్ల పర్వాలు అలా తాకితే మైకంలో పడాల్సిందే కదా. అతను ఆ మైకంలో ఉండగానే కారు ఇల్లు చేరుకుంది. దివ్య కిందికి దిగి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి పోయింది. ఆమె అలా పరిగెత్తుతుంటే వెనుక నుండి చూస్తున్న ప్రకాష్కి మరోసారి మతిపోయింది. అబ్బా అనుకుంటూ లగేజ్ తీసుకురమ్మని డ్రైవర్కి చెప్పి ఇంట్లోకి నడిచాడు అతను. ఇంట్లోకి వెళ్ళేసరికి అతని భార్య సీత అతన్ని చూడగానే ఆనందంగా, చూశారా, దివ్య అసలు లావ్ అవ్వదేమో అనుకున్నాంగా, అక్కడ నీళ్లు బాగా పడినట్టున్నాయి, ఇప్పుడు కాస్త చూడముచ్చటగా అందాల బొమ్మలో ఉంది, వెంటనే దిష్టి తీయాలి, దారిలో ఎంతమంది కళ్ళు పడ్డాయో అని అంటుంది. ఆమె మాటలకు ప్రకాష్ గుతుక్కుమన్నాడు. ఆమె మాటలకు దివ్య గారాలపోతూ, చూడు అంకుల్, ఆంటీ చాదస్తం నా మీద ఎవరి కళ్ళు పడతాయి చెప్పు అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి ఖర్చుకుపోయింది.
ఆమె అలా చెయ్యి వేయగానే ఆమె ఎదలు మళ్ళీ మెత్తగా అతని ఛాతిని పరామర్శించాయి. ఆ మెత్తదనానికి అతని శరీరంలో అప్పుడే మెత్తబడిన ముఖ్యమైన భాగం మళ్ళీ గట్టిపడసాగింది. ఆ గట్టిదనం దివ్యకి ఎక్కడ గుచ్చుకుంటుందో అన్న భయంతో ఆమెని విడిపించుకొని, ఒకసారి దిష్టి తీయించుకోరా ఆంటీ తృప్తి కోసం అన్నాడు. ఇంతలో సీత వచ్చి దివ్యకి దిష్టి తీసేసి, రూమ్కి పోయి స్నానం చేసిరా, కాస్త తినేసి పడుకుందువు గాని, లేచిన తర్వాత బోలెడు కబుర్లు చెప్పుకుందామని అంది. దివ్య అలాగే ఆంటీ అంటూ హుషారుగా మేడపైన ఉన్న గదిలోకి పోయింది. అప్పటికే ఆమె లగేజ్ని ఆమె గదిలోకి చేర్చేశాడు డ్రైవర్. దివ్య పైకి వెళ్ళగానే ఒక్కసారిగా రిలాక్స్ అయ్యాడు ప్రకాష్. దివ్య వల్ల తనలో కలిగిన ఆరాటాన్ని చల్లబరుచుకుంటూ, అందుకే వయసు వచ్చాక తండ్రి కూతుళ్ళు అయినా ఒక గదిలో ఉండకూడదంటారు. ఇక చచ్చిన ఒంటరిగా దివ్యతో గడపకూడదు అని నిశ్చయించుకున్నాడు. కానీ అతని నిశ్చయం ఎంతోసేపు నిలబడలేదు. తన గదిలోకి వెళ్ళిన దివ్య ఒక పావుగంట తర్వాత ఎందుకో అంకుల్ ఒకసారి రాండి అని పిలిచింది. ఆమె అలా పిలవగానే వెళ్ళాల వద్దా అని ఆలోచిస్తున్నాడు. అంతలో మళ్ళీ పిలిచింది దివ్య. దివ్య అలా అరుస్తుంటే అలాగే ఉన్నారేంటి, వెళ్ళండి, పాపం ఎందుకు పిలిచిందో అంది సీత. అతను ఏదో అనేలోగా మళ్ళీ పిలిచింది దివ్య. ఇక తప్పక ఆమె గదికి వెళ్ళాడు ప్రకాష్. లోపలికి వెళ్ళగానే అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది అతని పరిస్థితి. అక్కడ దివ్య చీర విప్పేసి ఒక కేజువల్ డ్రెస్ వేసుకుంది. ఒక బ్యాగుతో కుస్తీ పడుతుంది. లోపలికి వచ్చిన ప్రకాష్ని చూడగానే, దీని జిప్ రావడం లేదు చూడండి అంకుల్ అంది. దానిని అతనికి అందిస్తూ అతను నిలబడే దాన్ని జిప్ తీయడానికి ప్రయత్నించసాగాడు. ప్రకాష్ జిప్ తీస్తుంటే ఆ బేగును కదలకుండా పట్టుకునే ప్రయత్నంలో కూర్చున్న చోటు నుండి కాస్త వంగింది దివ్య. ఆమె అలా వంగగానే నిలబడ్డ ప్రకాష్కు మళ్ళీ ఆమె ఎదలు దర్శనమిచ్చాయి. అవి అలా కనిపిస్తుంటే తట్టుకోవడం ప్రకాష్ వల్ల కావడం లేదు. ఇక్కడ ఉన్నప్పుడు పెద్దగా ఉండేవి కావు, అక్కడికి వెళ్ళాక బాగా పెరిగినట్టున్నాయి అనుకున్నాడు. ఎదురుగా ఉన్నది ఫ్రెండు కూతురు అన్న విషయాన్ని గాలికి వదిలేసి ఆమె ఆరబోసిన అందాలను కనువిందు చేసుకుంటూ బేగ్ జిప్ను ఓపెన్ చేశాడు. దివ్య ఆనందంగా థ్యాంక్స్ అంకుల్ అని పైకి లేచి అతని బుగ్గపై ముద్దు పెట్టింది. ఆ ముద్దుతో అతనిలో ఉన్న మగాడు మేల్కొన్నాడు. దాన్ని అలాగే అణుచుకుంటూ బయటికి వెళ్ళబోతుండగా అంకుల్ అని పిలిచింది దివ్య. ఏమిటన్నట్టు చూశాడు అతను. ఆమె అతని దగ్గరికి వచ్చి గుసగుసలాడుతూ, రాత్రి అంటి పడుకున్నాక ఇక్కడికి వచ్చేయి, నీకు కావాల్సింది ఇస్తాను అనేసి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఆమె అలా అనగానే అతనికి బుర్ర గిర్రున తిరిగింది. ఏమిస్తుంది తను అనుకుంటూ ఇక తట్టుకోలేక గబగబ తన గదిలో ఉన్న బాత్రూంలోకి పోయి తలుపు వేసుకొని కళ్ళు మూసుకున్నాడు. మూసిన కళ్ళ ముందు దివ్యాందాలు నాట్యం చేస్తుంటే ఆగలేక ఎప్పుడో పెళ్లికి ముందు చేసిన పనిని మళ్ళీ ఇప్పుడు చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత సంతృప్తిగా ఊపిరి పీల్చుకొని కళ్ళు మూసుకొని అలాగే కొద్దిసేపు ఉండి బయటికి వచ్చి మంచంపై నీరసంగా వాలిపోయాడు. మంచంపై పడుకొని కళ్ళు మూసుకొని దివ్య గురించి ఆలోచిస్తున్నాడు ప్రకాష్. తనలో ఇంత తుఫాను సృష్టించే అందాలు ఆమెలో ఉన్నాయా? ఇక తనని చూస్తూ కంట్రోల్ చేసుకోవడం కష్టమే. తను ఇక్కడ ఉన్నంతకాలం తనతో గడపాల్సిందే. తనని చూస్తూ తట్టుకోలేను, ఇక ఎలాగైనా ఆమెని తన దారిలోకి తెచ్చుకోవడమే సరైన పని అనుకుంటూ తెల్లవాళ్ళు దివ్యనే ఊహించుకుంటూ సీతకి సుక్కలు చూపించాడు. ఇంత కసి ఏంటి నీలో అన్న వినకుండా సీత ఒళ్ళంతా ఊనం చేస్తాడు. బాగా అలసిపోయి అలా నిద్రపోయిన ప్రకాష్కి పొద్దున అతని భార్య లేపేంత వరకు మెలకువ రాలేదు. లేవండి, దివ్య నీకేదో ఇస్తానందటగా అంది అతని భార్య సీత. ఆ మాట వినగానే హఠాత్తుగా లేచి కూర్చున్నాడు ప్రకాష్. చూస్తే గుమ్మం దగ్గర నిలబడి అతన్నే చూస్తూ నవ్వుతుంది దివ్య. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఉంది.